హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసినట్లయితే నేడు కొత్త టీచర్లకు పోస్టింగ్లు అంటూ రావడం అయితే జరిగింది. డిఎస్సి 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగ్లు అయితే ఇవ్వనున్నారు. నూతన టీచర్లు ఆయా డిఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సిలింగ్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఎక్కువగా కలెక్టరేట్లలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే ఎస్జిటికి ఒక హాల్, స్కూల్ అసిస్టెంట్కి ఇతర పోస్టులకు కలిపి మరొక హాల్ ఏర్పాటు చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు అయితే కేటాయిస్తారు. వారు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీన చేరాల్సి అయితే ఉంటుంది. వారు చేరిన స్థానంలో 3 నెలల క్రితం బదిలీ అయ్యి రిలీవ్ కాని వారు ఉంటే వారు గత జూలైలో కేటాయించిన పాఠశాలలకు వెళ్తారు. అలాంటి వారు సుమారు 7,000 మంది ఉన్నారంట. అయితే ఈ పోస్టింగ్ల కేటాయింపు మంగళవారం దాదాపు పూర్తవుతుందని, ఏవైనా మిగిలితే మాత్రం వాటికి బుధవారం కూడా జరుగుతుందని విద్యాశాఖ వర్గాలు అయితే చెబుతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇస్రో అధిపతి అయిన సోమనాథ్కు ఐఏఎఫ్ పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది. అయితే చంద్రుడిపై పరిశోధనలో గణనీయ పురోగతి సాధించిన చంద్రయాన్-3 మిషన్కు నేతృత్వం వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అధిపతి అయిన డిఓఎస్ సెక్రటరీ డాక్టర్ సోమనాథ్కు అయితే ప్రతిష్టాత్మక ఐఏఎఫ్ వరల్డ్ యొక్క స్పేస్ పురస్కారం అయితే దక్కింది. ఇటలీలోని మిలాన్లో సోమవారం జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో ఐఏఎఫ్ ప్రతినిధులు చేతుల మీదుగా ఆయన అవార్డును అయితే స్వీకరించారు. ఈ పురస్కారానికి అందుకున్నందుకు గౌరవంగా ఉందని సోమనాథ్ అయితే తెలిపారు. అయితే మనకి చంద్రయాన్-3 అనేది ఎప్పుడు ప్రయోగించబడింది? 2023 జూలై 14న. మరి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ఎప్పుడు దిగింది? ఆగస్టు 23. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అంటూ రావడం అయితే జరిగింది. మరి అర్థశాస్త్రంలో ముగ్గురిని నోబెల్ బహుమతి అయితే వరించింది. అయితే ఈ సంస్థల ఏర్పాటు దేశాల మధ్య సంపదలో అసమానతలపై చేసిన అధ్యయనానికి గాను డారన్ ఎస్ మోగ్లు మరియు సీమన్ జాన్సన్ మరియు జేమ్స్ ఏ రాబిన్సన్లకు ఈ యొక్క నోబెల్ బహుమతి అయితే దక్కింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రతన్ టాటా యూనివర్సిటీ అంటూ రావడం అయితే జరిగింది. టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటాకు అరుదైన గౌరవం అయితే దక్కింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు పెడుతున్నట్లుగా మహారాష్ట్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా అయితే ఆమోదించింది. ఇక నుంచి ఈ యూనివర్సిటీని రతన్ టాటా మహారాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీగా అయితే వివరించనున్నారు. అలాగే ముంబైలో 5 చోట్ల కార్ల టోల్ ఛార్జ్ మినహాయింపు కూడా, ముంబైలో 5 టోల్ గేట్ల వద్ద కార్లకు టోల్ ఫీజును కూడా ఎత్తివేస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. ఈ నిర్ణయం ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కూడా తెలిపింది. దీంతో రోజువారీగా ఆయా టోల్ గేట్ల గుండా వెళ్లే వాహనదారులకు ఊరట కలగనుంది. కాగా వచ్చే నవంబర్ 26 నాటికి ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. ఆలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ కారణంగానే టోల్ ట్యాక్స్ ఎత్తివేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అయితే మనకు మహారాష్ట్రలో ఏంటిది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కంట రతన్ టాటా అనే యూనివర్సిటీ రతన్ టాటా పేరు మీదుగా పెడుతున్నారు. ఆ పేరు రతన్ టాటా యూనివర్సిటీగా గుర్తుపెట్టుకొని అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల మహారాష్ట్రలో ఏ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు పెట్టారని అడగవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గడువులోగా నివేదిక అంటూ రావడం అయితే జరిగింది. 80,000 మంది సిబ్బందితో ఇంటింటి సర్వే అయితే చేయనున్నారు. అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తాం. ప్రణాళిక విభాగం పూర్తి స్థాయిలో నిమగ్నం. ఈనాడులో ఈ యొక్క తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అయితే తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను నిర్ణీత గడువు లోపగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ అయిన జి నిరంజన్ అయితే తెలిపారు. ఈ సర్వేలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తామని స్పష్టం కూడా చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో అడగాల్సిన ప్రశ్నలపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఈ సర్వే వివరాలను క్రోడీకరించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, కొన్ని కులాల గ్రూపుల్లో మార్పులు, ఇతర అంశాలపై ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులతో నివేదికలు అందిస్తామని కూడా వెల్లడించారు. సర్వే కోసం ప్రభుత్వం కేటాయించిన ₹150 కోట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరం మేరకు మరిన్ని నిధులు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. సర్వే కార్యాచరణపై ఈనాడుతో ముఖాముఖిగా అయితే మాట్లాడారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అరుణోదయ నాగన్నకు సుద్దల హనుమంతు జానకమ్మ పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది. 19న సుందరయ్య కళా నిలయంలో ప్రదానం. అయితే ప్రజా కవి గాయకుడు అరుణోదయ నాగన్నకు సుద్దల హనుమంతు జానకమ్మ పురస్కారాన్ని ఈ నెల 19న సుందరయ్య కళా నిలయంలో అయితే ప్రదానం చేయనున్నట్లు
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దర్ అశోక్ తేజ్ అయితే తెలిపారు. సోమవారం హైదరాబాద్ బాగా-లింగపల్లిలో సుధీర కళానిలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏమని తెలిపారంటే అరుణోదయ నాగన్న కంట ఈ యొక్క సుద్దర్ హనుమంతు జనకమ్మ పురస్కారం అయితే అందజేయనున్నారు 19వ తారీఖున. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తండ్రి బాటలో ట్రూడో అంటూ రావడం అయితే జరిగింది. భారత్పై ద్వేషం, ఖలిస్తాన్ ఉగ్రవాదానికి ఊతం అంటూ 1985లో కెనడాలోని టొరంటో నుంచి యునైటెడ్ కింగ్డమ్కు ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం పేరిది. ఇదే ఏడాది జూన్ 23న టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానాన్ని ఖలిస్తాన్ ఉగ్రవాదులు చుట్కేస్ బాంబులతో గాల్లోనే పేల్చేశారనమాట. ఇప్పుడు ఏమైందంటే జస్టిస్ ట్రూడో కారణంగా మళ్ళీ భారత్ కెనడా దౌత్య సంబంధాలు క్షీణించాయి, చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. భారత్లో ఇలా వ్యవహరించడం జస్టిస్ ట్రూడోకు తండ్రి నుంచి అబ్బిందని ఈ ట్రూడో తండ్రి పీరే ఇలియాడ్ ట్రూడో కూడా గతంలో కెనడా ప్రధానిగా ఖలిస్తాన్ ఉగ్రవాదులకు ఊతమిచ్చారు. 300కు పైగా భారతీయ ప్రయాణికులతో కూడిన కనిష్క విమానాన్ని పేల్చడానికి ఉగ్రవాదులకు పరోక్షంగా దోహదం చేశారనమాట. భారత్తో ఘర్షణాత్మక వైఖరి మళ్ళీ ప్రదర్శించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 14 ఎత్తైన పర్వతాలని అధిరోహించిన నేపాల్ యువకుడు అంటూ రావడం జరిగింది. అతని పేరేంటి నిమరింజి షెర్పా ఘనత అన్నమాట. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 14 పర్వతాలను అధిరోహించిన అతి చిన్న వయసుడిగా నేపాల్కు చెందిన నిమరింజి షెర్పా ఇతను రికార్డ్ అయితే సృష్టించారు. గత వారం ఆ యువకుడు చైనాలోని 8027 మీటర్లు అంటే 26,335 అడుగులు అనమాట ఎత్తైన ఈ యొక్క శీషా పంగ్మా పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో 8,000 మీటర్లకు పైగా అంటే 26,247 అడుగులకు పైగా ఎత్తున్న పర్వతాలను అధిరోహించాలన్న కలను నెరవేర్చుకున్నాడు. గతంలో 30 ఏళ్ల వయసున్న ఓ షెర్పా ఈ ఘనత సాధించారు. మరోవైపు నేపాల్ చేరుకున్న నిమరింజికి రాజధాని కాఠ్మండూలో త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ దేశ పర్యాటక శాఖ మంత్రి అయిన బద్రీప్రసాద్ పాండే సహా పలువురు ఘన స్వాగతం కూడా పలికారన్నమాట. ఈ యొక్క 14 పర్వతాలు అధిరోహించిన చిన్న వయస్కుడు ఎవరంటే నిమరింజిని అన్నమాట. ఈ యొక్క నిమరింజి షెర్పా అనేది ఏ ఒక్క దేశానికి చెందినవాడు నేపాల్ అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడు దామగుండం రాడార్ సెంటర్కు శంకుస్థాపన అంటూ రావడం జరిగింది. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో VLF వీరిలో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ కేంద్రానికి మంగళవారం శంకుస్థాపన పని చేయనున్నారు. అయితే దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. పర్యాటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి కేంద్ర నావికాదళ అధికారులతో కలిసి సోమవారం అయితే పరిశీలించారు. జాతీయ భద్రతా, ఇంటెలిజెన్స్, నేవీ అధికారులకు కలెక్టర్ కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. 750 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క VIPలు వచ్చే చాపల ల్యాండింగ్ కోసం 3 హెలిప్యాడ్ సిద్ధం చేశారు. అయితే కలెక్టర్ ప్రాంగణంలో ఇప్పటికే ఒక హెలిప్యాడ్ ఉండగా మరో హెలిప్యాడ్ నిర్మించారు. రక్షణ శాఖకు చెందిన చాపలు ఇక్కడ ట్రయల్స్ అయితే నిర్వహించాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ యొక్క నేడు దామగుండంలో అయితే రాడార్ సెంటర్కు శంకుస్థాపన చేస్తున్నారు కదా. మరి ఇక్కడ హాజరు కానున్నది ఎవరంటే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి. అడగవచ్చు ఇటీవల ఈ యొక్క దామగుండం రాడార్ సెంటర్కు శంకుస్థాపన జరిగింది ఏ జిల్లాలో అని, అంటే వికారాబాద్ జిల్లాని గుర్తుపెట్టుకోండి, మరియు అది దామగుండం అన్నమాట. అయితే దీనికి హాజరైన వారు ఎవరు? కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారత్తో కెనడా కయ్యం అంటూ రావడం అయితే జరిగింది. మరి కెనడా అయితే మరోసారి గిల్లి కజ్జాలకు దిగింది. భారత్పై తీవ్ర ఆరోపణలకు ఉపక్రమించింది. సిక్కుల అతివాద నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసు అనుమానితుల జాబితాలో ఏకంగా భారత్ హై కమిషన్ సర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చడానికి ప్రయత్నించింది. ఈ పరిమాణం 2 దేశాల మధ్య మళ్ళీ అగ్గిరాజేసిందని చెప్పుకోవచ్చు. కెనడా వైఖరిపై భారత యొక్క విదేశీ వ్యవహారాల శాఖ అయితే MAEA మండిపడింది. ఈ దేశానికి తీవ్రస్థాయి నిరసన కూడా తెలిపింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కెనడా ప్రభుత్వం మన రాయబారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున బురద జల్లే ప్రయత్నం చేస్తుందని తీవ్ర పదజాలతో ఆక్షేపించింది. సంజయ్ కుమార్ వర్మకు 36 ఏళ్ళ దౌత్య అనుభవం ఉంది. ఆయన 1988 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి అన్నమాట. 2022 సెప్టెంబర్లో కెనడాలో బాధ్యత స్వీకరించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇయాల్ట్ నుంచి ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ అంటూ రావడం జరిగింది. అయితే ఇది 3 రోజుల పాటు సియాలోని అతిపెద్ద టెక్ ఈవెంట్ అన్నమాట. పార్ట్నర్ స్టేట్గా తెలంగాణ రాష్ట్ర IT మంత్రి నేతృత్వంలో పాల్గొన్న 10 మంది టీం, హాజరు కానున్న 45 దేశాల ప్రతినిధులు. ఢిల్లీలోని భారత మండపంలో మంగళవారం నుంచి ఆసియాలోని అతిపెద్ద టెక్ ఈవెంట్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అయితే ఈ యొక్క 2024 ప్రారంభం కానుంది. 3 రోజులు జరిగే ఈవెంట్లో తెలంగాణ భాగస్వామ్యం రాష్ట్రంగా వ్యవహరించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్ పార్ట్నర్గా తెలంగాణ AI విజన్ను ప్రకటించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ DOT
సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ ఈవెంట్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో పలు రాష్ట్ర IT మంత్రులు, 45 దేశ ప్రతినిధులు కూడా పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు. తెలంగాణ రాష్ట్ర IT మంత్రితో పాటు 10 మంది సాంకేతిక నిపుణులు బృందం కూడా ఇందులో పాల్గొనడం ప్రధాన హాల్ ప్రధాని మోడీ వెళ్లే మార్గంలో తెలంగాణ పేవిలేట్ అనేది ఏర్పాటు చేస్తుంది అన్నమాట. రెండో రోజు తెలంగాణ ప్రజెంటేషన్ ఉంటుంది. అయితే బుధవారం నాడు అనమాట రాష్ట్ర AI మిషన్ విజన్పై IT మంత్రి శ్రీధర్ బాబు ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. రాష్ట్రంలో టెలికాం, డిజిటల్ ల్యాండ్ స్కేప్ అభివృద్ధి చాటనున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నల్లకొండ బైపాస్ నిర్మాణానికి రూపాయలు 516 కోట్లు అంటూ రావడం జరిగింది. అయితే నల్గొండలోని నకరేకల్ నుంచి నాగార్జున సాగర్ సెక్షన్ వరకు ఉన్న జాతీయ రహదారి ఉంటుంది కదా, ఇది 565లో నల్గొండ టౌన్ కోసం 14 కిలోమీటర్ల పొడవైన 4వ లేన్ బైపాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అయితే 516 కోట్లు మంజూరైతే చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తైవాన్ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు అంటూ రావడం జరిగింది. తైవాన్ స్వతంత్రం పదే పదే ప్రశ్నిస్తూ హెచ్చరికలకు దిగుతున్న చైనా సోమవారం భారీ సైనిక విన్యాసం చేపట్టింది. దీనికోసం ద్వీపదేశమైన తైవాన్ చుట్టూ ఆర్మీ, నేవీ, వాయుసేన క్షిపణి బలగాలను మోహరించింది చైనా. సముద్ర జలాల్లో విమాన వాహక నౌకలను రంగంలోకి దించింది. పొరుగు దేశాన్ని దాదాపు అన్ని వైపుల నుంచి దిగ్బంధించినట్లుగా రోజంతా కొనసాగించిన యుద్ధ అభ్యాసాలను సాయంత్రానికి ముగించినట్లు చైనా సైన్యం PLA ప్రకటించింది. జాయింట్ స్వార్డ్స్ 2024 ఈ పేరుతో నిర్వహించిన సమీకృత సంయుక్త విన్యాసాల్లో అన్ని విభాగాల శక్తి సామర్థ్యాలను పరీక్షించినట్లు PLA అధికారి ప్రతినిధి సీనియర్ కెప్టెన్ లీ షీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భారీ విన్యాసాలను తైవాన్కి హెచ్చరికగా అభివర్ణించారు. తైవాన్ ఏ దేశానికి ఆధీనం కాదు అంటూ 4 రోజుల క్రితం జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడెవరు లై చింగ్ చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే చైనా భారీ సైనిక విన్యాసాలను తైవాన్ విదేశాంగ మంత్రి ఖండించారు. విన్యాసాల సందర్భంగా తమ గగనతల హద్దుల్ని చైనా అతిక్రమించిందని తైవాన్ సైన్యం ఆరోపించింది. ఒకే రోజు 125 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించడం గతంలో జరగలేదని తెలిపింది. నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే తొలిసారి నదీ తీర డాల్ఫిన్ల లెక్కింపు పూర్తి అంటూ రావడం జరిగింది. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద భారత్ ఉపఖండంలో నిర్వహణ. భారత్ ఉపఖండంలోని గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదుల్లో కనిపించే డాల్ఫిన్లను తొలిసారి లెక్కించినట్లు అధికారులు అయితే సోమవారం తెలిపారు. ఈ నదుల వెంబటి 8,000 కిలోమీటర్ల మేర భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలలో నిర్వహించిన ఈ లెక్కింపు ప్రక్రియ అయితే పూర్తయింది. ఏ దేశాల మధ్య ఈ లెక్కింపు జరిగింది డాల్ఫిన్లు అంటే గుర్తుపెట్టుకోండి, భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఈ 4 దేశాల మధ్య అయితే ఈ లెక్కింపు పూర్తయింది. అయితే ఇందులో ప్రధానంగా గంగా నది తీర డాల్ఫిన్లు, సింధు నది తీర డాల్ఫిన్లు లెక్కించారు. అయితే మనకు భారతదేశ నదులు, తీర ప్రాంత జలాల్లో డాల్ఫిన్లను పరిరక్షించడానికి 2020లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రపంచంలోని తొలిసారి నదీ తీర డాల్ఫిన్లు లెక్కింపునకు పూర్తి చేసినట్లు అధికారులు అయితే తెలిపారు. అయితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో 2 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను డాల్ఫిన్ల గణాంకాల అంచనాలు త్వరలో విడుదల చేస్తామని కూడా పేర్కొన్నారు. డాల్ఫిన్ల ఉనికిని ఆరోగ్యకరమైన నది వ్యవస్థను సూచిస్తుంది. అవి జీవించడానికి స్వచ్ఛమైన ప్రవహించే నీరు అవసరం. తద్వారా శాస్త్రవేత్తలు ఆ నది నీటిని స్వచ్ఛతను అంచనా వేయవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గరుడి చందమామ యూరోపా శోధనకు వ్యోమనౌక అంటూ రావడం జరిగింది. అయితే గురుగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న యూరోపా అనే చందమామపై జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని శోధించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోమవారం ఒక వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది ఫ్లోరిడాలోని అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కాన్ హెవీ రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని అయితే చేపట్టింది. యూరోపా క్లీపర్ అనే వ్యోమనౌక 300 కోట్ల కిలోమీటర్ల ప్రయాణించి గురుగ్రహాన్ని చేరుతుంది. ఇందుకు 5.5 ఏళ్ళు పడుతుందంట. అయితే ఈ గురుగ్రహ కక్షలోకి చేరాక యూరోప్ క్లీపర్ 49 సార్లు యూరోపాకు చేరువగా వచ్చి వెళ్తుంది. హిమమయంగా ఉండే ఈ చందమామ ఉపరితలం కింద భారీ సముద్రం ఉండొచ్చని, అక్కడి నీటిలో జీవుల మనుగడకు అవసరమైన వాతావరణం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందువల్ల సౌర కుటుంబంలో ఈ జీవన అన్వేషణకు ఈ చందమామను అత్యంత అనువైన ప్రదేశంగా పరిగణిస్తుంటాను. అయితే అక్కడ జీవం కోసం యూరోప్ క్లీపర్ శోధించమైన జీవుల మనుగడకు అవసరమైన అంశాలు ఉన్నాయని మాత్రమే పరిశీలిస్తామని శాస్త్రవేత్తలు అన్నారు. యూరోప్ క్లీపర్ బరువు 5,700 కిలోమీటర్లు, ప్రాజెక్టు వ్యయం $520 కోట్ల అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఎన్టీఆర్ బేబీ కిట్ పునరుద్ధరణకు ప్రయత్నాలు అంటూ రావడం జరిగింది. గత ప్రభుత్వంలో అమలైన ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ యొక్క తెదేపా హయాంలో 2016 జూలై 12న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 80 కోట్ల విలువైన దుప్పటి, దోమతెర, స్లీపింగ్ బెడ్ పౌడర్, లోషన్, నాప్కిన్స్, డైపర్స్తో పాటు చిన్నపిల్లల సబ్బులను జిప్ బ్యాగులు ఉంచి బాలింతలకు ఇచ్చేవారు. అయితే వైకాపా అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని రద్దు చేసింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ అమలవుతున్న ఇతర పథకాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి కనీసం 1200 నుంచి 1300 వరకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో ఆసరా కింద బాలింతలకు ప్రస్తుతం 5000 ఇస్తున్నామని విషయం తెలిసిందే. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీ చైర్మన్గా ఈటెల బాధ్యతలు రావడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంశంపై అధ్యయనం కోసం ఏర్పాటైన పార్లమెంట్ సంయుక్త కమిటీ చైర్మన్గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సోమవారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కమిటీ ఉద్యోగులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు భాజపా నాయకులు ఈటెలతో కలిసి అభినందించారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కళల్లోనూ కబుర్లు అంటూ రావడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా కళల్లో కూడా కబుర్లు చెప్పుకోవచ్చు అంట. ఇది అమెరికాలో అరుదైన ప్రయోగం సక్సెస్. అమెరికాలో నిర్వహించిన ప్రయోగంలో సక్సెస్ కూడా అయిందంట. ఇది కళల్లో మాట్లాడుకోవడం. నిధులలో ఇద్దరు మాట్లాడుకున్నారంట ఇక్కడ అమెరికాలో. అయితే మనం చూస్తే కళలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోగలరా, ఏం మాట్లాడుకున్నారో మెలకువగా వచ్చాక గుర్తుపెట్టుకోగలరా? ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కాకుండా నిజ జీవితంలో సాధ్యమా అంటే అవుననే అంటుంది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన REM స్పేస్ అనే అంకుర సంస్థ. ఇద్దరు మనుషులు నిద్రలోనే మాట్లాడుకునేలా తాము చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని ఈ సంస్థ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 24న జరిగిన ఈ ప్రయోగం వివరాలను ఈ సంస్థ తాజాకైతే వెల్లడించిందట. ముందుగా ఇద్దరు వ్యక్తులు వేర్వేరు యొక్క ఇండ్లలో నిద్రపోయారు. వీరికి సర్వర్ వైఫైతో అనుసంధానమైన ఉన్న సెన్సార్తో కూడిన ఏటిది పరికరాలను అమర్చారంట. అయితే మొదటి వ్యక్తి కళ్ళలోకి జారుకున్న విషయాన్ని మెదడు తరంగాలను ట్రాక్ చేసి ఈ పరికరం గుర్తించింది. ఈ విషయాన్ని సర్వర్కు చేరవేసింది. తర్వాత సర్వర్ రెమ్యో అనే విభిన్న భాష నుంచి జిలక్ అనే పదాన్ని సృష్టించింది. ఈ పదాన్ని ఇయర్ బడ్స్ ద్వారా కళల్లో ఉన్న మొదటి వ్యక్తికి చేరవేసింది. కళల్లోనే అతడు ఈ పదాన్ని గట్టిగా పలికాడు. అతడి మాట సెన్సార్లో స్టోర్ అయింది. 8 నిమిషాల తర్వాత రెండో వ్యక్తి కూడా కళలోకి వెళ్ళిన విషయాన్ని సర్వర్ గుర్తించింది. మొదటి వ్యక్తి పలికిన జలక్ అనే పదాన్ని ఇయర్ బడ్స్ ద్వారా రెండో వ్యక్తికి సర్వర్ పంపించింది. ఈ పదాన్ని ఆమె కూడా పలికింది. నిద్ర లేచిన తర్వాత కూడా తాను విన్న పదాన్ని చెప్పిందన్నమాట. అయితే ఈ నిద్ర పరిశోధనలపై మైలురాయని చెప్పుకోవచ్చు. మనం తమ ప్రయోగంపై విజయవంతమైందని నిద్రల పరిశోధనలో ఇది కీలకమైన మైలురాయని REM స్పేస్ సంస్థ CEO మైకల్ రాడుగా పేర్కొన్నారు. తాము అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను శాస్త్రవేత్తలు సమీక్షించాల్సి ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత మన జీవితాల్లో భాగమవుతుందని, దీని ఆధారంగా అనేక వాణిజ్య పరికరాలు తయారవుతాయని చెప్పారు. కాగా ఈ ప్రయోగానికి వాడిన సాంకేతిక ఏంటనేది మాత్రం ఈ సంస్థ ఇప్పటి వరకు అయితే వెల్లడించలేదు. చాలా అద్భుతంగా ఉంది కదా. మనం మెలకువ ఉన్నప్పుడు మాట్లాడడం కాకుండా నిద్రపోయి కళ్ళలో కూడా కబుర్లు చెప్పుకోవచ్చు అంట. ఈ యొక్క ప్రయోగాన్ని ఇక్కడ అమెరికాలో ప్రయోగించారు. సక్సెస్ కూడా అయిందంట. చూద్దాం మరి మన భారత్ కూడా ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ చూసినట్లయితే చరిత్ర సృష్టించిన కేన్యా అథ్లెట్ అంటూ రావడం జరిగింది. కేన్యా అథ్లెట్ రుత్ చెప్నెగేటిక్ మారథాన్ పరుగు పందెంలో సరికొత్త చరిత్ర లిఖించింది. ట్రాక్ మీద తనకు తిరుగులేదని మరోసారి చాటి చెబుతూ 2 నిమిషాల తేడాతో రికార్డులైతే బద్దలు కొట్టింది. సోమవారం చికాగో వేదికగా జరిగిన మారథాన్ పోటీలో 30 ఏండ్ల చెప్నెగేటిక్ 2 గంటల 9 నిమిషాల్లో 56 సెకండ్ల లక్ష్యాన్ని చేరుకుంది. గతంలో ఈ రికార్డుని ఇథియోపియా అథ్లెట్ టిగిస్టా అసేపా పేరిట అయితే ఉండేది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పాంకాంగ్ వద్ద చైనా నిర్మాణాలు అంటూ రావడం జరిగింది. భారత్ చైనా ఉద్రిక్తలను తగ్గించుకోవడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతుంటే మరోపక్క పాంకాంగ్తో సరస్సు ఉత్తర తీరానికి దగ్గరలో చైనా భారీగా నిర్మాణాన్ని చేపట్టింది. ఇండియా టుడే సమీక్షించిన తాజా ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ నిర్మాణాలు భారత్ చైనా దళాలు 2020 స్టాండఫ్ పాయింట్స్కు తూర్పున సుమారుగా 38 కిలోమీటర్ల దూరంలో భారత ప్రాదేశిక భూభాగానికి అవతల వైపు ఉన్నాయి. పాంకాంగ్ సరస్సు భారత్ చైనా పాలిట ఈ యొక్క టిబెట్ మధ్య వివాదాస్పద సరిహద్దుగా ఉన్నది. తక్షశిల ఇన్స్టిట్యూషన్ ప్రొఫెసర్ నిత్యానందం ప్రకారం 100కు పైగా భవనాలు నిర్మాణం అక్కడ కొనసాగుతుందట. అయితే హెలికాప్టర్ ఆపరేషన్ల కోసం దీర్ఘ చతురస్రాకార స్ట్రిప్ను సిద్ధం చేస్తున్నారు. ఎత్తైన శిఖరాల వెనుక జరుగుతున్న ఈ నిర్మాణాలను వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయని నిత్యానందం విశ్లేషించారు. ఒకవేళ ఆ ప్రాంతాన్ని సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తే అది చైనా దళాల ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుందని భారత్ మిలిటరీ అయితే అంచనా వేస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ట్రాకోమా రహిత దేశంగా అవతరించిన భారత్ అంటూ రావడం జరిగింది. 2020 నాటికి భారతదేశం నుంచి ట్రాకోమా వ్యాధి తొలగించబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు నేపాల్, మయన్మార్ కూడా ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో ట్రకోమాను తొలగించిన దేశాల జాబితాలో ఉన్నాయి. మొదటిగా ఇది నేపాల్, మయన్మార్, మూడో దేశంగా మన భారత్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు ట్రకోమాను తొలగించడంలో విజయవంతమయ్యాయి. ఎంత మొత్తం దేశంలో ప్రపంచంలో 19 దేశాలు. ఇది ట్రకోమా అంటే క్లామిడియా ట్రకోమోసిస్ వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి అంట. ఈ వ్యాధి సోకిన తను బట్టలు ఉపరితలం ముట్టుకోవడం ద్వారా ఈగల ద్వారా వ్యాప్తిస్తుంది. ట్రకోమా కొన్నిసార్లు ఈ యొక్క కార్షియాను శాశ్వతంగా దెబ్బతీస్తుందంట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.